మేము తెలంగాణలో మరబ్బాయి ముక్కా సుక్కా లేనిది నడవదు అని మధ్య బాగింటున్నా ఇన్స్టాగ్రామ్లో. మరి వీళ్ళకి తెలంగాణ ఔన్నత్యం, వైభవం, చరిత్ర తెలుసా తెలియదా నాకు తెలియదు, కానీ అసలైన తెలంగాణ అంటే ఏంటో నేను చెప్తా వినండి మిత్రమా. శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఇసుక పునాదుల పైన ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ అంటే భూకంపాలను తట్టుకునే విధంగా 13th సెంచరీలోనే కాకతీయుల వారసుడైన గణపతి దేవుడు సామ్రాజ్యంలో నిర్మించారు మిత్రమా. ఒక నగరాన్ని నిర్మించాలంటే గుడి నీళ్లు ఉండాలని, గుడి చెరువులు ఉండాలని గుడి చెరువులను నిర్మించారు మిత్రమా. ఈ రోజుకి సుమారుగా 90 ఏళ్లకు పైగా ఆ నీళ్లే ఉపయోగపడుతున్నాయంటే, త్రాగు సాగునీటికి ఉపయోగపడుతున్నాయంటే ఊహించండి వాళ్ళ విజన్ ఎలా ఉందో. ఇక్కడ 13th సెంచరీ, ఇక్కడ 20th సెంచరీ. రామప్ప టెంపుల్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తించింది, కానీ మనం గుర్తించలేకపోతున్నాం మిత్రమా. కాకతీయ వంశస్థులు ప్రోలరాజు, రుద్రదేవ, మహాదేవ, గణపతి దేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్రులు పుట్టిన నేల ఇదని గర్వంగా చెప్పు మిత్రమా. అంతెందుకు గోన గన్నారెడ్డి పుట్టింది కూడా ఈ నేలలోనే అని చెప్పు మిత్రమా. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో నిజాం సర్కార్ కి, బ్రిటిషర్స్ కి ఏకకాలంలో వ్యతిరేకంగా ఉద్యమం విస్ఫోటనంలా ఎగిసిన క్రాంతికార గిరిజన యోధుడు కొమరం భీం పుట్టిన నేల ఇదని గర్వంగా చెప్పు మిత్రమా. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొడవలి పట్టిన వీర వనిత చాకలి ఐలమ్మ గారు పుట్టిన నేల ఇదని గర్వంగా చెప్పు మిత్రమా. గెరిల్లా టాక్టిక్స్ వాడి మొఘల్స్ తో పోరాడి ఔరంగజేబ్ కొడుకైన బహదూర్ షా మెడలు వంచి గోల్కొండ కిల్లాలో జెండా ఎగరవేసిన వీరుడు యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ పుట్టిన నేల ఇదని గర్వంగా చెప్పు మిత్రమా. ఎంతమంది కవులున్నారు మిత్రమా. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాతరంగ, నా దేశం సంస్కార గంగ అని చెప్పిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు పుట్టిన నేల ఇదని గర్వంగా చెప్పు మిత్రమా. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు చూచినా నందందే గలడు దానవాగ్రని వింటే అని రాసిన బొమ్మెర పోతన గారు పుట్టిన నేల ఇదని గర్వంగా చెప్పు మిత్రమా. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్య గారు పుట్టిన నేల ఇదని గర్వంగా చెప్పు మిత్రమా. ఇంకో 4 వారాల్లో దేశం దివాలా తీస్తుందన్న సమయంలో ఆర్థిక సవరణలు చేసి సోషలిస్ట్ ఐడియాలజీ నుంచి క్యాపిటలిస్ట్ ఐడియాలజీగా మార్చి ఆ అధిక పన్నులు తీసేసి మీకు ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, ట్యాక్స్ కూడా 10-15% కడితే చాలు, కానీ కంపెనీలు పెట్టండి అని ఆహ్వానించి దేశ ఆర్థిక వ్యవస్థని నిలబెట్టిన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు పుట్టిన నేల ఇదని గర్వంగా చెప్పు మిత్రమా. తెలంగాణలో ఎన్ని నదులు, వాగులు, జలపాతాలు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, భీమ, మంజీర, డిండి, ప్రాణహిత, తుంగభద్ర, మున్నేరు, పాలేరు, పెనుగంగ, పైర, తాలిపేరు, ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. తెలంగాణలో ఎంత ఖనిజ సంపద ఉంది. సింగరేణి ఇస్ ద 2nd లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఇన్ భారత్. అట్లా గ్రానైట్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, క్రిస్టల్ క్వార్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఖనిజాలు. టైం సరిపోక పార్ట్ 2 కూడా చేసాము, స్టే ట్యూన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తెలంగాణలో మరబ్బాయి అనే చెప్పే దాంట్లో ఈ చరిత్ర తాలూకా గర్వంగా అనిపించాలి. ముక్కా సుక్కా లేని నడవదు అనే పలుపు కాదు. జై హింద్.